ఛానల్ గంగారాం బాయ్స్. ఇవాళ అయితే ఏడుపోతున్నా అంటే హల్దీ ఆర్డర్ వచ్చింది. మళ్ళీ హల్దీ ఆర్డర్కి ముబారక్పూర్ పోతున్నా. నేను ఒక్కడు పోతలేదు, నాతో పాటు ఒక అందగాన్ని తీసుకుపోతున్నా. వాడు మోడల్ అనమాట, గంగారాం మోడల్. వాడు వాన్ లెక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎవడయ్యాడు, వాన్ లెక్క వాడు అసలు వాళ్ళు రూపురేఖలే వేరనమాట. ఆ మనిషిని చూపిస్తా. ఇగో వీడే ఇక అందగాడు మోడల్. వీడు గంగారాం మోడల్ అనమాట. వీడిని తీసుకొని అయితే హల్దీనికి పోతున్నా. ఇక సామాన్ ఎంటకు నూకేసిన, ఇంటకు సామాన్ నూకేసి మావోని ముంగడ కూర్చో పెట్టుకున్నా. ఎందుకంటే ఎండ కొడుతున్నది, మావోడు నల్లగా అయిపోతాడు. వాడు నెక్స్ట్ వాడు మిస్ ఇండియాకి వీడే నెక్స్ట్ ఇప్పుడు పార్టిసిపేట్ చేసేది గర్ల్స్ నుంచి. అందుకని చెప్పేసి మావోనికి అయితే ముంగడ కూర్చో పెట్టినా. ఎండ కొడితే మళ్ళీ మావోడు తెల్లగా అవుతాడు ఎండకు. అందుకని చెప్పేసి మావోని అయితే ముంగడ కూర్చోబెడుతున్నా. ఇక నవ్వరు ఒకసారి చెప్తున్నారు మావోడు. సరే అట్లనే మావోనికి ఎవరైనా పిల్లని చూస్తే మంచిగా ఉండు. పిల్లని చూడండి, మావోని జర పెళ్లి చూడంట. పెళ్లి మీద మస్తు పిక్కర్ ఉంటుంది మావోనికి. ఆ పాట చూడు, లవ్ మొత్తం లవ్ పాటలే, మొత్తం ప్రేమ పాటలే, ప్రేమ పక్షి లెక్క వీడు. సరే మరి గాయస్, సరే మరి ఆర్డర్ అయితే అయిన పోతాం. ఇట్లా ముచ్చలు పెట్టుకుంటే కూర్చుంటే పంచాయతీ ఒడవది, ఎన్ని ముచ్చలు పెట్టినా పంచాయతీ ఒడవది. సరే మరి మళ్ళీ ఆడుకోనాక మావాడితో సామాన్ దించిపిస్తాము అందగాంతో. టోపీ పెట్టి దించిపిస్తా, ఎందుకంటే మావాడు మళ్ళీ తెల్లగా అయితే కలిసి పరిచయం అవుతారు మీరు అందరూ. సరే మరి రైట్. ఇక అందగాడు రేపు పార్టిసిపేట్ చేయాలంటే పువ్వులు కావాలి కానీ ఎత్తికి. అందుకని ఇక తోటకైతే వచ్చేసినాము పువ్వులు దింపుకోనికి. మావంతోనే దింపిస్తున్నాం, ఎందుకంటే మావాడు జర తెల్లగా కావాలని. ఇక ఈ పువ్వులతోనే రేపు మనకి జుట్టు వేయాలి మావానికి. ఈ తోట వచ్చేసి ఉందంటే మన ఎగ్జాక్ట్ కోనపురం కాడ ఉంటుంది. తోట గురించి చెప్పే అవసరం లేదు, ఎందుకంటే రాజన్న తోట ఇది, మస్తు తక్కువకి ఇస్తాడు. ఇక పువ్వులు అయితే తీసుకున్నాం. ఇక న్యాచురల్ అనమాట మొత్తం పువ్వులు. ఇక తోట మీకెళ్ళి తీసుకున్నాం పువ్వులు. ఇక మావాడు చూడు, ఇక మావాడు తెల్లగా అవుతున్నాడు కదా. ఇక పువ్వులు అనమాట. ఎవరైనా వచ్చేసేయండి, అట్లా ఏమున్నది కూడా. అన్న రేటు చూసి ఇస్తాడు మన రాజన్న. అన్న నెంబర్ చెప్తా మీకు అందరికి, నేను వచ్చేసేయండి. పువ్వులు కావాలని వచ్చేసేయండి. ఇక బంతిపూ తోట వేయడానికి చైన్ మీద మీరు గుడి మల్కాపురం అక్కడ పోయే అవసరం లేదు, ఓకేనా? వచ్చేసేయండి మరి. ఇక అన్ని బంతిపూలు, ఇక పెద్ద పెద్ద ఉన్నాయి, చిన్న గిడ్డం కాదు. మళ్ళీ ఈ బంతి ఉన్నది, అవతల చామంతి ఉన్నది, గులాబీ ఉన్నది, ఇక అక్కడ ఇంకో బంతి ఉన్నది. మనం కోనపురం పోయే తోవల ఇక రైట్ సైడ్లో గేట్ అయితే కనబడుతుంది. ఇక చక్కగా గేట్ల లోపల గేరౌండ్ కాడికి పోతారు. ఇక సెటప్ కాడికి అయితే వచ్చేసిన మధ్యగాడు నేను. ఇక వచ్చేసి ఇక ఏం చేయాలి, ఇక బట్ట అయితే కొట్టు పెట్టిన ముందే. ఇక మా వాడు పిన్లు అయితే పెట్టబట్టే మా బోడగుండాడు. వాళ్ళ తాత చచ్చిపోయిన వాడు, అందుకే గుండు కొట్టుకున్నాడు అజయగాడు. ఇక ఏం చేయాలి, ఇక బట్ట కొట్టి పక్కైతే పెట్టేసినాము. ఇక పిల్లలు వచ్చి మజా చేయవాలి. ఇక ఎంటకు సపోర్ట్ ఉండాలి కదా, దానికని చెప్పేసి డబ్బాల కట్టె పెట్టి ఉచికైతే పోస్తున్నాము. ఆ ఉచిక పోసిన తర్వాత మనం సప్తం కూకోవాలనుకుంటున్నారా, అట్లా కుదరదు పంచాయతీ. ఇక ఇట్లా గడపడుతుంది, దప్పేసి గుద్దాలన్నమాట. రాళ్ళు అన్నీ గుద్దాలి. అది గుద్దని గట్టిగా ఉంటుంది ఎంటకు. ఇక గుద్దుడు అయిపోయింది. ఇక ఎంటకు ఫ్రేమ్ అయితే ఇల్లు పెట్టినాము. ఆ ఫ్రేమ్ తెచ్చి గుద్దుడు అయిపోయినాక తెచ్చి ఇల్లు పెట్టినాము. ఇక్కడ ఫ్రేమ్ అయితే ఇక ఫ్రేమ్ తెచ్చినాక ముందు బార్డర్ అయితే కొట్టుకున్నాము. మజ్జిగ అయితే నింపబడ్డాయి. వీళ్ళందరూ చూడబట్టి ఎట్లా నింపరిందని. ఇక మనకు బిడ్డ సర్వలు పెట్టి సర్వలు సొట్టు వేయమన్నారు. వాళ్ళకు గుడ్డు షేప్ రావాలంట, ఎందుకో వాళ్ళు చాలా గుడ్లు తింటారు వాళ్ళు. ఆ గుడ్డు షేప్ రావాలంటే సరే అని చెప్పేసి ఆ గుడ్డు షేప్లో అయితే నేనైతే పువ్వులది వరవడితే ఇక అక్షరం రాస్తున్నా. ఎస్ అంట, ఏ ఎస్ అని రాసిన. అక్కడ ఏ ఉంది, అక్కడ ఎస్ ఉంది. ఏ కనబడతలేదు, ఏ అంటే ఎగిరిపోయింది. అందుకే మళ్ళీ రాయాలి. ఏ అవతల బందుకుంటే ఎగిరిపోయింది అది. ఇక చూడు లాస్ట్ ఫైనల్గా అయితే ఇట్లా వేసి వాడేసినాము. చూడండి ఎట్లున్నది, ఏం కథ చూసేయండి కదా జరా మీరు. ఇక డ్రోన్ షాట్ కొట్టింది మా అజయగాడు. వీడియో తీయాలంటే అజయగాడు తర్వాత ఎవడనయ్యా. ఇక ఎగిరిపోయిన ఏని మంచిగా అయితే రాయబడితే నేను ఏఎస్ గిట్లా రాసిన. ఏం చేయాలి, ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో ఇక ముచ్చట ఏంటంటే గిట్ల వేసిన. పక్కకు మళ్ళీ హార్ట్ సింబల్ ఏమని చెప్పారు. సరే అని చెప్పేసి తప్పది. ఇక వాళ్ళు చెప్పినట్టు లేకపోతే వాళ్ళు పైసలు ఇయ్యరు మనకు. పైసలు ఇచ్చిన తర్వాత కొట్టుకుంటారు ఎవడ వేసాడని. వాడు కింది మీదకి అయింది కదా, ఎందుకంటే వాడు కింది మీదకి ఏమైంది కాబట్టి వేసినాము. ఒకళ్ళు మీదకి ఉండాలి, ఒకటి కిందికి ఉండాలి, సమానం ఉండొద్దంట. అందుకే వాడు కిందికి వాడు మీదకి అయితే వేసిన. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూసేయండి ఇక ఎట్లొచ్చింది. ఇక ఇదిగా లాస్ట్ అండ్ ఫైనల్ వేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తా. రైట్ బాయ్.